శ్రీ కొండ దేవతలకు, కోయ దేవతలకు, వనదేవతలకు సమ్మక్క సారక్క అనుగ్రహం పొంది, ఆ ఆదిశక్తి అనుగ్రహము, ఆ సంకల్పముతో ఈ ఒక ఫిబ్రవరి నెల 2025 సంవత్సరము ద్వాదశ రాశులు వారికి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఇవి ఒక మార్గముతో మీకు తెలియజేస్తాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్య దేవాయ నమః. ఓం గం గణపతాయ నమః. మా రాశి ఫలాలు వీక్షిస్తున్న ప్రజలందరికీ నమస్కారములు. నేను మీ కోయదొర ఆదివాసి గురూజీ నరసింహారాజు సిద్ధాంతి గారిని. ఫిబ్రవరి నెల సింహరాశి వారికి రాశిఫలములు ఏ విధంగా వర్తిస్తున్నాయి, వీరికి మంచి ఫలితాలు ఉన్నాయా, మిశ్రమ ఫలితాలు ఉన్నాయా, వీరికి వివాహము, దాంపత్యము, వ్యాపారము, ఉద్యోగం, ప్రేమ రంగాలలో ఏ విధంగా వర్తిస్తుంది, వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనం ఏమిటి, వీరు చదవాల్సిన మంత్రం ఏమిటి అనే విషయాలన్నీ కూడా వీడియో ద్వారా తెలియజేస్తాను. చివరిదాకా వీడియో చూసి మీ మార్గాన్ని, మీ రాశి సంచారాన్ని తెలుసుకోండి. దానికి ముందుగా చెప్పే ఒక మాట, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ జీవితంలో జాతకంలో ఏ సమస్యతో బాధపడుతున్నా ఆ సమస్యను మా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మాతో మాట్లాడినట్లయితే మీ ప్రతి సమస్యకు దివ్యమైన శాశ్వతమైన పరిష్కార మార్గాన్ని అంజన ద్వారాగా మీకు తెలియజేస్తాము. ఓం శ్రీ గణపతాయ నమః. అయితే సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో శుభ ఫలితాలు అనేవి ఉండే మార్గము జరుగుతుంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ ఒక రాశి వారికి ధన వ్యయము అనేవి, సంపాదన ఆదాయము ఖర్చు సరిసమానంగా ఉంటాయి. ఆదాయం అనేది తక్కువగా ఉండి ఖర్చు ఎక్కువగా ఉండి బాధపడుతున్న వారికి ఈ నెలలో కొంతవరకు ఫలితం, కొన్ని శుభ మార్గాలు విని ఆ బాధలు కూడా తగ్గే యోగ్యత వీరికి కనబడుతుంది. ఆదాయం పెరిగే యోగ్యత వీరికి వర్తిస్తుంది. అదేవిధంగా ఈ ఒక రాశి వారికి స్థల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. భూ వివాదాలు, భూమికి సంబంధించిన గొడవలు కానీ కొన్ని కలత వేదలు జరిగి వాటిలో కొన్ని ఇబ్బందులు పడే మార్గం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి కుటుంబంలో కొన్ని అనారోగ్య ఇబ్బందులు కలిగి, కుటుంబం సంబంధించిన ఇబ్బందులు కూడా ఒక అనారోగ్య ప్రాబ్లమ్స్ కూడా కలిగి వాటి వలన కొన్ని ఇబ్బందులు, బాధలు కలిగే మార్గం కూడా ఈ నెల వీరికి వర్తించే యోగ్యత కనబడుతుంది. అదేవిధంగా ఈ ఒక సింహరాశి వారికి దాంపత్య జీవితం, భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం ఏ విధంగా ఉందని పరిశీలన చేస్తే ఆ ఒక భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంతవరకు ఈ నెల సెట్ అయ్యే మార్గం కనబడుతుంది. కొన్ని ఇతర నెలలతో పోలిస్తే ఈ నెల కొన్ని గొడవలు తగ్గి, వాళ్ళ మధ్య కొన్ని భేదాలు తగ్గి వారికి అనుకూలంగా కలిగే మార్గము ఈ నెలలో వీరికి వర్తిస్తుంటుంది. అంటే ఒకరు ఏదో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఏదైనా తగ్గించుకోవాలని ఆలోచన కలగడం కానీ, వాటికి ఆ ప్రాబ్లమ్స్కి పరిష్కార మార్గము, దాని వివేకాన్ని వీరికి లభించి దాని ద్వారాగా వీరి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయ్యే యోగ్యత వీరికి ఈ నెలలో కలిగించే మార్గము కనబడుతుంటుంది. కొంతమందికి ఆ ఒక సమస్యలు అనేవి పూర్తిగా ఇక నుంచి రాకుండా ఉండే యోగ్యత వర్తించడం గురించి కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఒక భార్యాభర్తల దాంపత్య జీవితాలలో ఒక కొత్త రకమైన సమస్య కొంతమందికి కూడా వచ్చే యోగ్యత కనబడుతుంటుంది. అది వీళ్ళ మధ్య ఒకరికొకరు కాదు, ఇతర వ్యక్తి వలన, ఒక వ్యక్తి వలన వీరికి ఆ సమస్య కలిగి వాళ్ళ మధ్య కొన్ని గొడవలు జరిగే మార్గం కొంతమందికి వర్తిస్తుంది. అదే వీరికి వర్తించే మార్గం ఒకటి. అదేవిధంగా వ్యాపారస్తుల వారికి ఏ విధంగా వర్తిస్తుంది అనేది ఈ సింహరాశి వారికి చూస్తే, వ్యాపారం చేసేవారికి ఈ నెల ధన ఆదాయం అనేది కొంత బేషుగ్గానే ఉంది. వీరు పెట్టిన పెట్టుబడులు, వీరు పెట్టిన ఖర్చులు కొంత వీరికి తిరిగి వచ్చే మార్గం కూడా జరుగుతుంటుంది. వ్యాపారంలో కొంత అనుకూలమైన మార్గం కలిగి, వీరు అనుకున్నది కొంచెం జరిగి, వీరు పెట్టిన శ్రమకు, వీరు పడిన కష్టానికి ఫలితం కూడా ఈ నెలలో వీరికి వర్తించే మార్గం జరుగుతుంటుంది. అదేవిధంగా కొత్తగా నూతన గృహ సంకల్పాలకి చేసుకున్న వారికి, చేయాలనుకుంటున్న వారికి, కొత్త ఇల్లు కానీ కొత్త ప్రాపర్టీ కానీ కొనాలనుకుంటున్న వారికి ఈ నెల అంతగా వీరికి ఫలించే యోగ్యత అనేది లేదు. వీరు కొన్ని మార్గాలు కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. ఈ నెలలో వాళ్ళు కొన్న వాటి వల్ల కొంచెం వీళ్ళకి కలిసి వచ్చే యోగ్యత తక్కువగా ఉంది. అదేవిధంగా
ఈ ఒక సింహరాశి వారికి వీరికి ఈ నెలలో ప్రేమించుకున్న వారి జీవితం ఏ విధంగా ఉంది యువతీ యువకులు కానీ చూస్తే, ఆ ప్రేమించుకున్న వారి యువత మధ్యలో కొన్ని ఆటంకాలు, గొడవలు, సమస్యలనేవి వీరి మధ్య రాకపోయినా ఇతర వ్యక్తి వలన వీరికి సంబంధించిన ఫ్యామిలీ పరంగా గానీ, ఇటుపక్క కొంతమంది ఫ్రెండ్స్ పరంగా గానీ కొన్ని గొడవలు ఇతర వ్యక్తుల వలన వీళ్ళు గొడవలు పడే ఒక మార్గము, వీళ్ళు దూరమయ్యే మార్గము కూడా జరిగే యోగ్యత వర్తిస్తుంటది. ఆ విధంగా కొన్ని పర్సనల్ విషయాలు కొన్ని సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు కొన్ని ఇబ్బందులు పడే యోగ్యత ఈ ప్రేమించుకున్న సింహరాశి వారికి వర్తిస్తుంటది. అదేవిధంగా ఈ సింహరాశి వారికి ఈ నెలలో వీరు స్వభావము, వీరి విధానం ఏ విధంగా మనం చూస్తే, ఈ సింహరాశి వారు ఈ నెలలో ప్రశాంతతను కొంత కోల్పోతూ ఉంటారు. కష్టము, ఆదాయము ఇవనేవి ఒక విధంగా పక్కన పెడితే, వీరికి మనస్సుకు ప్రశాంతత, పీస్ అనేది వీరికి తక్కువగా ఉంది. ఆ ప్రశాంతం తక్కువగా ఉండడం అనేది దాంతో పాటు వీరు కొంత ఇతర విషయాల గురించి, ఇతర సమస్యల గురించి బాగా ఆలోచిస్తూ మనోవేదన పడుతూ ఉంటారు. మెంటల్‌గా వాటి గురించి ఆలోచించి ఇది జరుగుతుందో, జరగదో, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో అనే ఆలోచనలు కొన్ని పడి, ఆ ఆలోచన వలన వీరి బ్రెయిన్ కూడా కొంతవరకు వాటి మీద దృష్టి పెట్టేసి, ఆ మానసికమైన ఇబ్బందులు మెంటల్‌గా కూడా పడే ఇబ్బందులు కనబడుతున్నాయి. దీంతో పాటు వీళ్ళు కొన్ని సమస్యలను ఫేస్ చేయలేక, కొన్ని బాధలను తట్టుకోలేక, నిరాశ పడిపోయే మార్గం కూడా జరుగుతూ ఉంటది. ఆ విధంగా వీరికి ఈ నెలలో వర్తించే మార్గం జరుగుతుంది. అదేవిధంగా ఈ సింహరాశి కలిగిన వారికి మీకు బంధుమిత్రుల వలనో, స్నేహితుల వలన ఈ నెల కొంత ఇబ్బందులు, సమస్యలు పడే మార్గమే కనబడుతుంది. ఒక స్త్రీ, ఆ స్త్రీ మీ ఒక భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ ఒక స్త్రీ వలన మీ కొంత జీవితంలో సంతోషం అనేది వర్తిస్తుంది. కొంత అనుకూలత అనేది కనబడుతుంది. కొన్ని ఇబ్బందులు, బాధలు, సమస్యలకు వీళ్ళ ద్వారాగా కొంత రిలీఫ్ అనేది కలిగే యోగ్యత వీరికి కనబడుతూ ఉంది. అలాగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ నెలలో రాశిఫల సంచారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా వీరు చేయాల్సిన దైవ దర్శనం ఏమిటనేది చూస్తే, వీరు శుక్రవారం రోజునాడు ఏదైనా అమ్మవారు ఆలయానికి వీళ్ళు సంచారం చేసి, ముఖ్యంగా కుదిరితే దుర్గమ్మదేవి అనుగ్రహంతో దుర్గాదేవి గుడిని దర్శనం చేసుకోండి. ఒకవేళ అదేమైనా అందుబాటులో లేకపోతే ఏ అమ్మవారి గుడికైనా వెళ్ళి వీరు అక్కడ 5 ప్రదర్శనలు చేసి ఆ అమ్మవారు నమస్కరించుకొని, వీరి పేరు మీద అర్చన, అభిషేకం చేయించుకొని అక్కడ కూర్చొని వీళ్ళ నామధేయం తెలియజేసి వీళ్ళ పేరు చదివి వీరు ఓం శ్రీ మాత్రేయ నమః, ఓం దుర్గాదేవి సంకల్ప నమో నారాయణాయ, నమో బంధనాయ, నమో నమః ఈ మంత్రం రాసుకొని ఆ ఒక మంత్రాన్ని 9 సార్లు కంఠోపాఠం చేస్తే వీరికి ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి వీరు పడుతున్న కొన్ని సమస్యలు, ప్రాబ్లమ్స్కి కొంత ఒక పరిష్కార మార్గాన్ని, ఒక వేని చూపించే మార్గం జరుగుతుంటుంది. అది ఒక రాశివారు చేసుకోవాల్సిన విధానం. ఇక చివరిగా మీకు తెలియజేసే విషయం ఏమిటంటే, మీ ఒక జీవితంలో కానీ, జాతకంలో కానీ, మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా పర్సనల్గా కానీ, ప్రొఫెషనల్గా ఏ ఒక ప్రాబ్లంతో, సమస్యతో ఫేస్ చేస్తూ ఇబ్బందులతో బాధపడుతుంటే, అది ప్రేమించుకున్న వ్యక్తులు దూరం అవ్వడం కానీ, వివాహం కాకుండా సంబంధాలు దూరం అవుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలతో, ఇబ్బందులతో మీ జీవితం గడుపుతున్నా, వ్యాపారస్తులకు నష్టాలతో మీ జీవితం గడుపుతున్నా, ఉద్యోగ అవకాశాలు రాకుండా ఇబ్బంది పడుతున్నా, ఇతర ఏ రంగాలలో ఏ సమస్యతో బాధపడుతున్నా కూడా మీ ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి మా నెంబర్కి ఫోన్ చేసి మాతో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీ గురించి ప్రత్యేకంగా మీ సమస్య గురించి జాతక చక్ర పరిశోధన చేసి అంజనం వేసి మీ సమస్యలన్నిటికీ కూడా కారణం ఏమిటి, మార్గం ఏమిటి, విధానం ఏమిటి, మరి వాటికి ఏం పరిష్కారం చేయాలనే విషయాలని కూడా చూసి మీకు ఆ పడుతున్న